మనం పొద్దునే లేసి క్యారేజ్ కట్టుకుని సాయంత్రం వరకు జాబ్ చేసి మధ్య మధ్యలో బ్రేక్స్ తీసుకుంటూ రొటీన్గా ఒకటే లైఫ్ అనుకుంటూ 30, 40, 50 సంవత్సరాల బతికే కన్నా మన బదులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వర్క్ చేస్తే మనం జస్ట్ ఎంజాయ్ చేస్తూ ఏదైనా పెద్ద పెద్ద డెసిషన్స్ తీసుకుంటూ ఇన్నోవేటివ్గా థింక్ చేస్తూ బతికేస్తే సరిపోద్ది అనమాట. అంటే కంపల్సరీగా ఇన్ని గంటలు పని చేయాలి, కంపల్సరీగా ఈ టైంకి ఆఫీస్కి వెళ్ళాలి, కంపల్సరీగా మనం ఈ పనులు ఈరోజు పూర్తి చేయాలి, ఇవన్నీ టార్గెట్స్ అన్నీ పక్కన పెట్టేసి లైఫ్ని నిదానంగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ లైఫ్లో అన్ని రుచులు టేస్ట్ చేస్తూ హ్యాపీగా ముందుకు వెళ్తుంటారనమాట. అవసరమైతే మన వెజిటేబుల్స్ మనమే గ్రో చేసుకోవచ్చు. మనం చేసే పనులని అంటే మనకి ఇష్టమైన పనులు, మనకు ఫ్యాషన్ అనిపించే పనులు చేసుకుంటూ మిగతా పనులని ఏఐకి అప్పచెప్పొచ్చు అనమాట. మనం చూస్తే పెద్ద పెద్ద టెక్ జైంట్స్ అందరూ కూడా అమెజాన్ కావచ్చు, మైక్రోసాఫ్ట్ కావచ్చు, టెస్లా కూడా రీసెంట్గా టెస్లా కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కూడా వీళ్ళందరూ కూడా రోబోట్స్ని ఎంప్లాయ్ చేసుకుంటున్నారు, ఏఐని పెట్టుకుంటున్నారు, అడాప్ట్ చేసుకుంటున్నారు. కాబట్టి ఇక మీదట పనులు తగ్గిపోతాయి. వచ్చే 5-10 సంవత్సరాల్లో రెగ్యులర్గా మనం చేసే టాస్క్లన్నీ కూడా మనం ఏఐకి ఇచ్చేయచ్చు, రోబోట్స్కి ఇచ్చేయచ్చు. మనం ఖాళీగా కూర్చుని డెసిషన్స్ మాత్రం తీసుకుంటే సరిపోద్ది. ఏఐకి పని అప్పచెప్పి మనం డబ్బులు సంపాదించుకోవచ్చు అనమాట. అలాంటి రోజులు త్వరలో వచ్చేస్తున్నాయి.